ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రెసిడెంట్ గారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఆ మనిషి ఎవరు అనేది మీరు కనిపెట్టలేకపోతున్నారు కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిపించి మాట్లాడతాను. ఓకేనా? ఏమో మా క్లారిటీ రావచ్చు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 వందే మాతరం సెల్యూట్ సార్. నాకు చేయాలి సెల్యూట్. కొత్తగా వచ్చిన ఎస్ఐ మీరే కదా సార్? నేనే. మీ పేరేంటి సార్? మర్రి స్వామి. కానీ ఆడేం సార్ సురేష్ కుమార్ అని ఉంది. నా బట్టలు నానబెట్టినా ఇట్టుటాను వేసేది కాదురా. ఒకడు ఎవడో వస్తా అని చెప్పి సార్ వాడు గురకా సార్ తిరుగుతా ఉంటాడు సార్ ఎప్పుడు. ఎవడు సార్ గురకా సార్. నేను నమ్మను. అది గురకా కాదు. సర్లే, ఏం చెప్తావు? ఎవరు డ్యూటీ ఇస్తలేదు సార్. మీ స్టేషన్ బయట గుర్కా వేసుకుంటా. స్టేషన్ బయట ఏం చెప్తావు? మీ స్టేషన్ లో దొంగలు పడుకుంటూ చూస్తా సార్. స్టేషన్ లో ఎవరు దొంగలు పడతారా? ఎందుకు పడతారా సార్? ఊరంతా దొంగలు పడుతుంది, మీ స్టేషన్ అని పడారా? గన్నులు బిన్నులు అన్నీ ఎత్తుకోపోతాను. నేను కాపలా ఉంటాను. ఎటన్నా డ్యూటీ చేసినప్పుడు అరే, నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, నాకేమో నమ్మబుద్ధి అయితే లేదు. క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే నువ్వు కానిస్టేబులే. సరే సార్. ఓకే, ఎవరెస్ట్ ఎత్తు? సార్ నేను ఒక్కనే ఎత్తలేను సార్. ఒక 10 మందిని పంపించండి సార్. ఎవరెస్ట్ ఎత్తు అంటే హైట్. అవును సార్. సారీ సార్. సరే, ఇంకో క్వశ్చన్ సార్. ఒకటి తర్వాత ఏమొస్తుంది? 2 సార్. అదే సార్ వాడికి అంత ఈజీగా వచ్చిన అడిగారు. వాడి మొక్క వానికి అదే అడగడం ఎక్కువ, లేకపోతే అంటాడు. అరే రియాజ్ సార్, నువ్వు కానిస్టేబుల్ కాకముందు సార్ ఏం చేసేవాడివి? ప్రాంక్ వీడియోలు చేసామండి సార్. ఎందుకు? వాళ్ళు చెప్తేనే కదా సార్ చేసింది. కావాలంటే ఉంది సార్, చూడండి సార్. వాళ్ళు చెప్తే చేసావా? అవును సార్. అవునా? అవును సార్. అంటే నువ్వు ఎవరు అన్నకు చెప్పు ఒకసారి. డైరెక్టర్ సార్. అబ్బా సార్ సార్ నేను ఇలాగే చూశాను సార్. అప్పుడు మనోడికి హెయిర్ లేదు. అప్పుడు ఎందుకు సార్ అన్నిసార్లు కొడతా ఉన్నారు? అంటే రీల్స్ లో 3 సార్లు కొట్టిన ఆయన. ఇక్కడ ఎవడో ఎఫ్ఐఆర్ల గురించి రాసుర్రా. అవును సార్. వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. అవును సార్, కనుక్కోవాలి సార్ మనం ఈరోజు. ఎవరు రాసిందంటావు? ఇమ్మానియల్ రాసినాడు సార్. ఇమ్మానియల్ రాసే ఛాన్స్ లేదురా. ఎందుకు సార్? రాద్దామని ముంగడ పోయిన అనుకో సార్ వెనక్కి రావుతాయి. భూ ఆకర్షణ శక్తి వల్ల మనిషి ముంగడ వెనక్కత్తాడు. డార్క్ చాక్లెట్ కమాన్. ఎవడన్నా జుట్టు పెంచుతాడు, నువ్వు అది పెంచినవు. అవును సార్. నువ్వు తిన్నదంతా గడిగే పోతుంది, అందుకే గిడ పోతుంది. ఎందుకు రాసినావు? ఏంటి సార్? గోడల మీద. జుట్టుకి ఆయిలే రాయను సార్. గోడల మీద ఏ రాస్తాను సార్? చెప్పండి. నేను రాయలేదు సార్. ఎందుకు రాసినా చెప్పు. నేను రాయలేదు సార్. చెప్పు. సార్ వీడు ఒప్పుకోవట్లేదు సార్ నిజాన్ని. కొట్టకండి సార్. కూర్చో. నాది సరిపోదు సార్ దాంట్లో. ఇది ఎంట్రీయా ఎగ్జిటా సార్? మంది ట్రాక్. సార్ కూర్చో చెప్తా. సార్ గుర్కా డ్యూటీ ఏమైనా ఉందా సార్? చట్టానికి న్యాయానికి కనిపించే ప్రతి 10 రూపాయలు అయితే 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ప్రతి రూపాయలు అయితే. ఏమో సార్, మీ పోలీసులోనే గుర్కాని నాకెందుకు వస్తాయి డైలాగు? సార్ నేనైతే చేయలేదు సార్. నాకెందుకు నరేష్ మీద డౌట్ ఉంది సార్. అంతమంది అన్ని అనౌన్స్ చేస్తున్నా వాడు ఈఎంఐ ఉంది, నేను అనౌన్స్ చేయను అన్నాడు సార్ వాడు. రేపు బుడ్డోడా ఎట్రా? బుడ్డోడా అంటే గుడ్డలోడు తీసి కొడతా. నువ్వు గుడ్డలోడు తీస్తే నిజంగానే బుడ్డోడు అనుకుంటారు. కాదురా సార్, స్కూల్లో ఆగస్టు 15కి గెటప్ వేసినట్టు గెటప్ ఏంట్రా? అంటే ఊరు వాతావరణం కదా సార్, అందుకే. సార్ నాకెందుకో ఈ బుడ్డోడి మీద డౌట్ ఉంది సార్. ఏ ఈడి మీదే సార్. ఏ ఈడి మీదే సార్. ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేస్తా ఆగండి సార్. రిమూవ్ దట్. సేఫ్టీ ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకు రాసినవరా? నేను ఎందుకు రాసినా చెప్పు. నేను వర్షతో ఉందని
ఎందుకు రాసిన పేర్లు నేను చెప్పు సార్ చెప్పు సార్ సార్ ఇడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్ ఇడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్ నేను రాశాను కానీ ఆ. నేను ఆ గోడ మీద రాయలేదు సార్ ఎక్కడ రాసినావు పేపర్ మీద రాసా ఏ పేపర్ ఇది కనబడ్డోళ్ళని చింపుతున్నాడు తుడుస్తున్నాడు ఆడైతే లొంగిలో పెట్టాడు సార్ సార్ వాడు గోడల మీద రాయట్లేదంట సార్ పేపర్ మీద రాస్తున్నాడంట సార్ సరే ఇది మనతో కాదు సార్. పెద్ద ఆఫీసర్ వస్తాడు అప్పుడు మాట్లాడదాం అంటే మీరు బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారా సార్